అయోధ్య ధామ్ నుంచి రూమ్కి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. వెంటనే డ్రెస్సెస్ అవి చేంజ్ చేసేసుకొని లగేజెస్ సర్దుకుని బయట పెట్టుకున్నాం అనమాట. అక్కడ టైం అయిపోయిందని. ఈలోపు కార్లు అవి మాట్లాడుకుని స్టార్ట్ అయ్యేసరికి 9:30 అయిపోయింది. ఆ తర్వాత ఎక్కడైనా ఫుడ్ తిందామంటే ధాబాలు ఏమి మంచిగా లేవన్నమాట. ఇంకా ఒక దగ్గర ధాబాల ఆపేసరికి మిడ్నైట్ అయిపోయింది. ఇంకా చేసేది ఏం లేక రోటీలు, కర్రీ, జీరా రైస్ ఎవరికి నచ్చిన వాళ్ళు చెప్పుకొని తినేసామన్నమాట. దారిలో ట్రాఫిక్ జామ్ అవుతుందేమో అనుకున్నాం కానీ ఏం అవ్వలేదు. బాగానే సాఫీగానే సాగింది జర్నీ అంతా. 6 కల్లా కాశీ చేరిపోయాము. అక్కడ ఒక దగ్గర మేము ఆగితే మా వాళ్ళు వెళ్ళి ఇలా తమిళనాడు గెస్ట్ హౌస్ బుక్ చేశారు. రూమ్కి వెళ్ళేసరికి 9 అయిపోయిందనమాట. హాట్ వాటర్ ఫెసిలిటీ అది కూడా ఉంది. రూమ్ నీట్గా ఉంది. ఇలా ఫ్రెష్ అప్ అయిపోయి నేను మాతో వచ్చిన మేడం ఫోటో తీసుకున్నాం. మేడం అయితే కచ్చా బస్సా కట్టుకున్నారు. ఇంకా మేము హరిశ్చంద్ర ఘాట్ నుంచి బోట్లో వెళ్తే దర్శనానికి దగ్గర అవుతుందని స్టార్ట్ అయిపోయాము.